ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అండ్ ముందుగా మీకు దీపావళి, ధనత్రయోదశి, అదేవిధంగా ముహూర్త ట్రేడింగ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ అండ్ మన ఆడియన్స్ audience కూడా. కూడా. ఎస్. సో సుందరరామరెడ్డి గారు, దీపావళి పర్వదినం రాబోతోంది అంటే దలాల్ స్ట్రీట్లో ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ సంవత్సరం అంతా చాలా ఈగర్గా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తారు. ఏ కంపెనీస్ వాళ్ళు, ఏ స్టాక్ బ్రోకరేజెస్ వాళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి దివాళీ పిక్స్ ఇవ్వబోతున్నారు, ఏ స్టాక్స్ సూచించబోతున్నారు అంటూ కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే చాలా కంపెనీల వాళ్ళు, చాలా బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళు చాలా లిస్ట్ ఆఫ్ దివాళీ 2025 స్టాక్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎస్, ఈ వీడియోలో మీరు ఏ కంపెనీస్ ఇచ్చిన స్టాక్స్ గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకోబోతున్నారు ఎడ్యుకేటివ్ పర్పస్గా. రైట్. సో ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అండ్ ఆనంద్ రాటి అండ్ యాక్సెస్ డైరెక్ట్, ఈ మూడు ఇచ్చిన బ్రోకరేజ్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చిన దివాళీ స్టాక్స్. అండ్ ఫస్ట్ వన్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రతి దివాళీకి ప్రతి బ్రోకర్ కంపెనీ వాళ్ళు ఇలా ఒక 7 to 10 స్టాక్స్ ఇవ్వటం అనేది సంప్రదాయం. ఎందుకు ఆ టైంలోనే రిలీజ్ చేస్తారు, మిగతా టైం ఎందుకు రిలీజ్ చేయరు అంటే దివాళీకి ఈ స్టాక్స్ ని పిక్ చేయడం అనేది సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం అనమాట. ఆచారాన్ని గౌరవిస్తూ వీళ్ళు ఇస్తా ఉంటారు. అయితే ఇవి గ్యారంటీగా టార్గెట్ రీచ్ అవుతాయి అంటే టెక్నికల్ గా కాదు వాళ్ళు ఇచ్చేది, ఫండమెంటల్ వైజ్ అనమాట. అంటే ఫండమెంటల్ కి ఏంటంటే మార్కెట్ మూడ్ సెట్ అయితేనే అది రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 year లిటరల్లీ జీరో రిటర్న్స్. ఏ బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు ఇచ్చినా సరే అవి జీరో రిటర్న్స్ లాస్ట్ 1 year. బట్ అదే టైంలో అంతకుముందు ఈ సంవత్సరం ఇచ్చిన మాత్రం మళ్ళీ హిట్, సూపర్ హిట్. అంటే సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్, మార్కెట్ రిస్క్ అంతే. అందుకని ఓవరాల్ మార్కెట్ బాగుంటే ఈ కంపెనీకి ఇంత వచ్చే పొటెన్షియాలిటీ ఉందని అర్థం. మార్కెట్లు బాగుంటేనే, మార్కెట్లకి అన్ని విషయాలు కలిసి వచ్చి ఒక మంచి పాజిటివ్ ర్యాలీ ఉంటేనే వాళ్ళు చెప్పిన స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎక్కువ ఉంటుంది. లేదంటే అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చినట్లు ఈ సంవత్సరం ఎక్కువ ప్రయారిటీ వాళ్ళు ఫినాన్స్ కి ఇచ్చారండి. అండ్ కొన్ని లార్జ్, కొన్ని మిడ్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అండ్ అన్నిటికంటే ఎక్కువ అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కి 30% ఆఫ్సెట్ టార్గెట్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కి 30% ఆఫ్సెట్ ఇచ్చారు. అండ్ తక్కువ అంటే నవీన్ ఫ్లోరో కెమికల్స్ అండి 17% ఇచ్చారు. ఈ మధ్యలో అంటే ఎస్బీఐ 19% టార్గెట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 21% టార్గెట్, అండ్ పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ 18%, అండ్ ఎన్సిసి 21%, అండ్ నేషనల్ అల్యూమినియం 24%, అండ్ జ్యోతి ల్యాబ్స్ 14%, అండ్ జేకే లక్ష్మి 15%, అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 30%. సో ఇవి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అనమాట. కాబట్టి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఇచ్చినట్లో అండ్ హైయెస్ట్ అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ 30% అనుకోవచ్చు, లోయెస్ట్ అనుకుంటే జ్యోతి ల్యాబ్స్ అండ్ 14% అనుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ లార్జ్ అండ్ మిడ్ షేర్ చేశారు. బట్ ఎక్కువ మాత్రం ఫినాన్స్ మేజర్ వెయిటేజ్ ఇచ్చారు. బికాజ్ ఎకానమీ పరంగా చూసుకుంటే ఫినాన్స్ చాలా స్ట్రాంగ్ ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎన్పిఎస్ బాగా తగ్గినాయి అనమాట. కాబట్టి ఫినాన్స్ ఎక్కువ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్. అండ్ నెక్స్ట్ ఆనంద్ రాటి వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ మాట్లాడదాం. ఆనంద్ రాటి వాళ్ళు ఇచ్చిన ఈ స్టాక్ లిస్ట్ అండి. అంటే దీంట్లో వీళ్ళు ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 50% అండి. వీళ్ళ దగ్గర బ్యూటీ ఏంటంటే ఇచ్చిన తక్కువ స్టాక్స్ ఇచ్చినా సరే అంటే 50% అబౌవ్ ఇచ్చారనమాట. అండ్ ఐఎఫ్సిఐ అంటే 50% అప్ సైడ్, 50%. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50% అప్ సైడ్, అండ్ జేడబ్ల్యూఎల్ 49% అప్ సైడ్, అండ్ హిందుస్థాన్ జింక్ 50% అప్ సైడ్, అండ్ టాటా టెక్నాలజీస్ 37% అప్ సైడ్, అండ్ జిఆర్ఎస్సి షిప్ బిల్డింగ్ అనమాట అంటే 50% అప్ సైడ్. గార్డెన్ సిల్క్ అనమాట, ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. తర్వాత బిఈఎంఎల్ 42% అప్ సైడ్. కాబట్టి వీళ్ళు ఇచ్చిన అన్నిట్లో తక్కువ అంటే టాటా టెక్నాలజీస్ అండి అండ్ 37% అనమాట అది. అండ్ ఎక్కువ అంటే 50% ఇచ్చారు. కాబట్టి మనకు కొంచెం సీరియస్ గా ఈ చార్ట్స్ చూసేసి బాగుందంటే మనం తీసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్న బీటీ ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. బిఈఎంఎల్ అండ్ హిందుస్థాన్ జింక్ అండ్ జేడబ్ల్యూఎల్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐఎఫ్సిఐ మొత్తం కూడా ఇన్ఫ్రా సంబంధించిన స్టాక్స్ అనమాట. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. టెక్నాలజీ ఓన్లీ వన్ అండ్ టాటా టెక్నాలజీస్. అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు టెక్నాలజీ తీసుకోలేదు. రైట్. అండ్ నెక్స్ట్ యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఒకసారి చెప్పండి. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్కువ అంటే రైన్బో హాస్పిటల్స్ అండి.
అండ్ 23%. రెయిన్బో చిల్డ్రన్స్ Children హాస్పిటల్, hospitals. చైన్ ఆఫ్ హాస్పిటల్, Yeah. తర్వాత డిఓఎం ఇండస్ట్రీస్, డోమ్ ఇండస్ట్రీస్ 22%. స్టేషనరీ సెగ్మెంట్ లో అవును. అండ్ కేఈసి ఇంటర్నేషనల్ అండి 20% అప్ సైడ్. అండ్ చార్లెట్ హోటల్స్ 19% అప్ సైడ్. అండ్ మిండా కార్ప్ 19%. కార్ యాక్సెసరీస్ కి సంబంధించిన సప్లైర్స్. అవును. అండ్ కోటక్ మహేంద్ర బ్యాంక్ 17%, ఫెడరల్ బ్యాంక్ 16%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 15%, అండ్ కోఫోర్స్ 15%. అండ్ యాక్సిస్ డైరెక్టర్లు ఇచ్చింది ఒకే ఒక ఐటీ కంపెనీ అండి, కోఫోర్స్ ఒకటే. అంటే వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ఎంత 15%. ఓకే. అంటే ఐటీని ఎవరు పిక్ చేయట్లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ముగ్గురు బ్రోకరేజ్ లో కూడా. అవును. అండ్ ఆనందరెడ్డి వాళ్ళు అయితేనేమో ఇది ఒకటే, టాటా టెక్నాలజీస్ ఒకటే pick చేశారు. అండ్ యాక్సెస్ డైరెక్ట్ వాళ్ళు అయితే మాత్రం కోఫోర్స్ ఒకటే చేశారు అనమాట. అండ్ అన్నిటికంటే ఎక్కువ టార్గెట్లు ఇస్తుంది మాత్రం ఆనందరెడ్డి వాళ్ళు. ఇచ్చిన 4 కూడా ఎక్కువ ఇచ్చారు అనమాట. సో యాక్సెస్ డైరెక్ట్ వాళ్ళు మొత్తానికి రెయిన్బో హాస్పిటల్, డోమ్స్ ఇండస్ట్రీస్, కేఈసి ఇంటర్నేషనల్, అండ్ చార్లెట్ హోటల్స్, అండ్ మిండా కార్ప్, కోటాక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అండ్ కోఫోర్స్. మొత్తానికి అయితే అందరిలో కామన్ కనపడేది ఫినాన్స్ కదా. కామన్ గా ఫినాన్స్ ఎక్కువ ఉంది, అందరు ఇస్తుంది. అండ్ ఫినాన్స్ కి వస్తుంది, నెక్స్ట్ మెటల్స్ కి ఇస్తున్నారు ఎంతకంత. సో సుందరానుడు గారు, అంటే ఇప్పుడు మొత్తానికి ఈ 3 బ్రోకరేజెస్ హౌసెస్ వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ మాట్లాడుకున్నాం కాబట్టి, అంటే ఇన్వెస్ట్ చేసే ముందు మన వైపు నుంచి తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, అడ్వైజర్ని, అంటే మనకున్నటువంటి అడ్వైజర్ని అడిగి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటారు? అండ్ ఇక్కడ ఉన్న రిస్క్ అప్డేట్ కూడా ఒకసారి చెప్పగలరు? బేసికల్ గా మీరు తీసుకునేది వీళ్ళు ఇచ్చిన టార్గెట్ లో ఓన్లీ 1 year కోసం అండి, నెక్స్ట్ దివాళీ కోసం, అంటే సబ్జెక్ట్ టు ద మార్కెట్ కండిషన్స్. ఇప్పుడు నిఫ్టీ ఎట్లాగో కంపెనీ హ్యాండిల్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి, మేజర్ ఇండెక్స్ రెడీ టు బ్రేక్అవుట్ లాగా ఉంది కాబట్టి, డెఫినెట్ గా నెక్స్ట్ 1 year కల్లా మనం ఆల్ టైమ్ హై రీచ్ అవుతాం, దాటి వెళ్ళిపోతాం అవతలకి. కాబట్టి పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ స్టిల్ 1-2 స్టాక్స్ లా కాకుండా ఒక ప్యాక్ లాగా తీసుకుంటే కొన్ని తగ్గినా కొన్ని పెరిగినా మొత్తం మీద మీకు యావరేజ్ మీద వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. మనం ఇప్పుడు కనుక ముగ్గురు కనుక చూసుకుంటే యావరేజ్ మోర్ దెన్ 20 ఉంది, ఏ ప్యాక్ తీసుకున్నా సరే మీకు నచ్చినట్టు తీసుకోండి. బట్ ఇందులో మనకు అర్థం కావాల్సిందంటే వాళ్ళు ఫుల్ డైవర్సిఫై చేశారు, ఒక సెక్టర్ కలిపి ఫోకస్ చేయలేదు, అన్ని 4 సెక్టర్స్ పిక్ చేసుకుని చేసుకున్నామంట. మనం కూడా మీరు ఏదన్నా పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకున్నప్పుడు డైవర్సిఫై చేసుకుంటే బెటర్ అనమాట. ఫస్ట్ మీరు మార్కెట్కి వచ్చినప్పుడు ఒక ఎసెట్ డైవర్సిఫికేషన్ చేస్తారా, మల్టీ ఎసెట్ లో డైవర్సిఫికేషన్ చేస్తారా, క్లారిటీ ఉండాలా. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది అనుకోండి, సిల్వర్ 75% వెళ్ళిపోయింది, గోల్డ్ 60% వచ్చింది, ఈక్విటీ కింద ఎక్కడో ఉంది. అదే రీట్స్ వచ్చేకల్లా 10% తో ఉంది. అంటే మీరు అచ్చం ఈక్విటీ నమ్ముకుంటే ఈ సంవత్సరం మనకు రిటర్న్స్ ఏం లేవు, అచ్చం గోల్డ్ సిల్వర్ నమ్ముకుంటే మాత్రం బీభత్సం రిటర్న్స్ వచ్చినాయి. కానీ అదే మల్టీ అసెట్ తీసుకున్నాం అనుకోండి, అన్ని కంబైన్ చేసేసి మీకు యావరేజ్ మీద 20-25 వచ్చే ఛాన్స్ ఉంది కదా. అట్లా మీరు రిస్క్ అనేది ఎంత తీసుకుంటారనేది మీకు క్లారిటీ ఉండాలి. మల్టిపుల్ అసెట్స్, సింగిల్ అసెట్ అయినప్పుడు కూడా మళ్ళీ సెక్టార్ వైజ్ డైవర్సిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు వీళ్ళు ఇచ్చేయి మీకు ఐడియాస్ కోసం అనమాట, ఏ ప్రాబిలిటీ బాగుంది అనేది. నేనైతే వీళ్ళు ఇచ్చిన దాంట్లో మళ్ళీ చార్ట్ ప్యాటర్న్ తీసుకుంటాను, బాగున్న చార్ట్ ప్యాటర్న్ బట్టి వాటిని పిక్ చేసుకుంటాను. బట్ డెఫినెట్ గా వాళ్ళు రీసెర్చ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్ చూసి ఇస్తారండి. యాక్సిడెంటల్ గా వేరే వాళ్ళని టాప్ చేయడం కోసం ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, వాళ్ళు అనుకునే ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఆ కంపెనీకి ఆ క్యాలిబర్ ఉంది. ఓకే, మనం మాత్రం అడిషనల్ గా ఇంకా టెక్నికల్ సప్లై చేసుకొని అది రెడీ టు బ్రేక్అవుట్ లాగా లేదా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. మొత్తానికి ఇవి ఐడియా జనరేట్ చేస్తాయి, అంతవరకే పర్ఫార్మెన్స్ గ్యారెంటీ ఇవ్వవు. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. ఇవి కూడా రకరకాల బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టాక్స్ మాత్రమే. అంటే వాళ్ళు చెప్పిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మార్కెట్ కండిషన్స్ అన్నీ బాగుండి, మార్కెట్లు మంచి ఒక పాజిటివ్ ర్యాలీలో డ్రైవ్ అయితే మాత్రమే అటువంటి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందన్నట్లుగా మాత్రమే చెప్పారు. కానీ ఎక్కడా కూడా రిటర్న్స్ గ్యారంటీ ప్రస్తావన తీసుకురాలేదు. మీరు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి దానికి సంబంధించిన టెక్నికల్స్, ఫండమెంటల్స్ అంతా చెక్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.